గాడ్ ఆఫ్ మాసెస్ నాదపురి బాలకృష్ణ ఇప్పుడు డాకు మహారాజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఈ మూవీని థియేటర్స్ లో చూసిన నందమూరి అభిమానులు బాలయ్య నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలయ్య నెక్స్ట్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్టు కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ వర్క్ చేయబోతున్నారనే క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య వరుస హిట్స్ తో జోరు మీదున్నారు. ఇదే జోస్తో ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. త్వరలోనే బాలయ్య నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇప్పటికే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో చేయబోతున్న ప్రాజెక్టు కూడా ఒకటి. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టారు డైరెక్టర్ గోపీచంద్. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా చెన్నై చిన్నవి, త్రిష, మాలవిక మోహనన్ను సెలెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థకు కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య గోపి ప్రాజెక్టుకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నాడని అంటున్నారు. ఈ వార్తలు గనుక నిజమైతే బాలయ్య రోల్ కు తన సంగీతంతో అనిరుద్ ఇచ్చే మాస్ ఎలివేషన్ మ్యూజిక్ తో థియేటర్లు బద్దలవడం ఖాయం. త్వరలోనే దీని గురించి ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఒక్క సినిమాకే హైప్ ఇలా ఉంటే అనిరుద్ బాలయ్యతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడనే క్రేజీ రూమర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. గోపీచంద్ తో పాటు బాలయ్య నెక్స్ట్ ఒక తమిళ సినిమాలో నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న జైలర్ 2 అనౌన్స్మెంట్ తర్వాత ఇందులో బాలయ్య కూడా ఒక కీలక పాత్రను పోషించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు కూడా అనిరుద్ మ్యూజిక్ ని అందిస్తుండటంతో బాలయ్య అనిరుద్ కాంబోలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తెరకెక్కబోతున్నట్టయింది. అయితే బాలయ్య అనిరుద్ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఎన్వికే 111 కావటం విశేషం. నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అఖండ 2 షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. కంటిన్యూగా 4 సినిమాలతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మరినేని బాలయ్య కాంబోలో ప్రాజెక్టు తెరపైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హిట్ కాంబో మరొకసారి రిపీట్ అవుతుండటంతో బాలయ్య 111 పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు గోపీచంద్. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్స్ గా తమిళ స్టార్ కథానాయకి త్రిష అలాగే మాలవిక మోహనను ఎంపిక చేశారట. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. బాలయ్య హీరోయిజానికి అనిరుద్ మ్యూజిక్ తోడైతే థియేటర్లు బ్లాస్ట్ అవటం ఖాయమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ సెన్సేషన్ కాంబో గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.